చిలుకూరుపేటలో కలిసాను. అప్పటి నుంచి ఎప్పుడు నాకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సీను సార్ నా టీంలో కర్ణాటకలో వాళ్ళు అడుగుతుంటారు, సార్ అది ఏంటి ఇది ఏంటి ఏమండి కన్నడ వస్తుందా మీకు? రాదు కదా, నాకు తెలుగు వస్తుంది. ఓకే, వాళ్ళు అడిగితే నేను నెక్స్ట్ 2 minutes అని చెప్పేసి సీను ఫోన్ చేస్తాను. సీను ఇది ఏంటి ప్రొడక్ట్ సీను చెప్పేస్తాను. ప్రొడక్ట్ చెప్తే వాళ్ళకి తర్వాత కర్ణాటక నుంచి సీను గారిని పిలుస్తారు ట్రైనింగ్కి. తెలుగు అంటే పర్లేదు సార్ తప్పించండి చెప్పండి సీను గారు వచ్చింటే కర్ణాటక వెళ్ళి వచ్చారు. జూమ్ మీటింగ్ అడుగుతున్నారు ప్రొడక్ట్కి. సో ప్రొడక్ట్లో మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సీను, మంచిగా సో ఈరోజు నా గురించి ఎంఎస్ఆర్ గారు శ్రీనివాస్ గారు చెప్పారు. బేసికలీ ఇది కొత్తగా ఎంతమంది వచ్చారు జాయిన్ చేయలేదు, ఫస్ట్ టైం జాయిన్ చేయలేదు. ఈరోజు మీటింగ్ మీకోసం, మన వాళ్ళు నన్ను ముందే చూశారు, నేను ఈ మీటింగ్ చేశాను. ఈరోజు మనం మీకు కూడా మాట్లాడతాను, ఎందుకంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏం చెప్తాను నెక్స్ట్ 1 hour ఇదన్నీ మన గెస్ట్ వాళ్ళకి, ఎందుకంటే మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నేను ముందే చెప్పాను. ఈ నెక్స్ట్ 1 hour ఆల్సో మీకోసం. ఓకే, రెడీనా? వెరీ గుడ్. అదర్ దెన్ వెస్టేజ్ బిజినెస్ కాదు, ఏదైనా పని లైఫ్లో డిఫికల్ట్ టు ఇంపాసిబుల్ కాదు. ఏదైనా పని, ఆ పని డిఫికల్ట్ టు ఈజీ ఎలాగవుతుందంటే ఫస్ట్ టైం మనం ఎలా చూస్తాం అది మీద డిపెండ్ అవుతుంది. ఆ పని ఈజీగా అవుతుందా మన లైఫ్లో, యా డిఫికల్ట్గా అవుతుందా. ఏదైనా పని చూస్తే ఫస్ట్ టైం అనుకుంటాం డిఫికల్ట్ ఉంటాం, అది డిఫికల్ట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి మేము ఏం చేయాలంటే ఏదైనా పని చూస్తే ఎవరో మంచిగా చేస్తున్నారో అంత మంచిగా చేయటానికి అవుదని ఒక మైండ్లో వస్తే మీరేమనుకోవాలంటే అతను చాలా టైం నుంచి చేస్తున్నాడు అందుకే ఈజీగా చేస్తున్నాడు, నేను నేర్చుకొని చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఏదైనా పని ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ పని చేశారు, ఏదైనా పని ఒక మనుషులు ఆ పని చేశారంటే మనం చేయవచ్చు ఏదైనా పని. సో ఈ బిజినెస్లో నార్మల్లీ ఏమవుతుందంటే కొత్తగా వచ్చినప్పుడు ఈ మన లీడర్స్ చూస్తే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, నాకు చేయవచ్చా లేదా అనుకుంటారు. దట్ ఈస్ మైండ్లో వస్తుంది, చేయవచ్చా, ఇది ఇంత ప్రొడక్ట్ గురించి ఇంత మాట్లాడతారు, మార్కెటింగ్ ప్లాన్ అంటారు, మైక్ తీసుకొని మాట్లాడతారు, ఇదన్నీ చూస్తే మనం చేయొచ్చా అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు 5-6 days నుంచి ఈ పని చేస్తున్నారు, అందుకే అంత ఈజీగా చేస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాము డిఫికల్ట్ అనిపిస్తుంది. మనం నేర్చుకుంటే ఒకరోజు వాళ్ళకింత మంచిగా మనం చేయవచ్చు. కరెక్టా? ఇదన్నీ కొత్త. నెక్స్ట్ నేను అగైన్ చెప్తున్నాను, నా కాన్వర్సేషన్ అన్ని కొత్త. సో లైఫ్లో ఎప్పుడు ఏదైనా పని చూస్తే అది అవుదు అనుకోదు. వాళ్ళు ఎక్స్పర్ట్గా చేస్తున్నారు, నేను అలాగా చేయవచ్చా, వాళ్ళు ఎక్స్పర్ట్గా ఎవరు చేస్తున్నారు, వాళ్ళు 5-6 days నుంచి చేస్తున్నారు, నేను ఇప్పుడు చూశాను, ఈ రోజు చూశాను, లేకపోతే ఒక 10 రోజు ముందు చూశాను. నేను నేర్చుకుంటే డిఫరెన్స్ ఏంటి, అతను నేర్చుకున్నాడు, నాకు ఇది కొత్తది, అంతే. సో ఈ బిజినెస్ చూడినప్పుడు మీరు అలాగే చూడాలి. ఏదైనా విషయం లైఫ్లో చూడినప్పుడు అలాగే చూడాలి. నేను నేర్చుకుంటే ఇది చేయవచ్చు. ఏదైనా మనుషులు ఆల్రెడీ ఆ పని చేస్తున్నాడంటే నేను చేయొచ్చు. ఇలాగ చూస్తే లైఫ్ని చాలా ఈజీ అయిపోతుంది లైఫ్. అది డిఫికల్ట్, ఇది డిఫికల్ట్, అది అవదు, ఇది అవదు చూస్తే మీరు ఎలా చూస్తున్నారు, వాళ్ళంతా మంచిగా చేస్తున్నారు, నేను అలాగ చేయవచ్చా? బాబు, ఎక్స్పర్ట్కి మీకు కంపేర్ చేయవద్దు. అతను 5-6 days చేశాడు, యాక్చువల్లీ అతను కొత్తగా చేయనప్పుడు మీలాగే అనుకున్నాను. అతను నేర్చుకుని ఇక్కడ వరకు వచ్చాడు, మీరు నేర్చుకుంటే ఇక్కడ వరకు వస్తారు. సింపుల్ అసలు. సో బిజినెస్ని ఎప్పుడు సింపుల్గా చూడాలి, ఇది ఈజీ అనుకొని చూడాలి. ఏదైనా పని నేర్చుకుంటే ఈజీ, ఏ పని. సో బిజినెస్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ నేను నా స్టోరీ చెప్తాను, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఏ కారణం కోసం వచ్చాను. ఎందుకంటే అందరూ ఈ బిజినెస్కి వేరే వేరే కారణం కోసం వస్తారు. నాకు ఒక కారణం ఉంది ఈ బిజినెస్ రావడానికి. సో ఎలా చేశాను, ఈ బిజినెస్లో ఏమి సింపుల్ ఇంపార్టెంట్ విషయాలు ఉంది అది మనం గమనంలో పెడితే ఈ బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇదన్నీ మీ ముందు పెడతాను. ఇట్స్ బేసికలీ ఇది నా స్టోరీ. అన్ని డిస్ట్రిబ్యూటర్స్ స్టోరీ నా స్టోరీ లాగే ఉంటుంది.
అన్ని డిస్ట్రిబ్యూటర్ మీరు ఇప్పుడు చూడలేదు, మీరు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎవరు ఈ జర్నీ చేసేవారు డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చారు, 2 years 3 years 4 years నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు. ఆ లైఫ్లో ఇలాగే జరుగుతుంది. నేను ఇప్పుడు స్టోరీ ముందు పెట్టాను కదా, అలాగే ఉంటుంది. నా ముందు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ వచ్చారో వాళ్ళ లైఫ్ అలాగే ఉంటుంది. నియర్లీ సేమ్, ఏరియా వేరే అవ్వచ్చు, బట్ జర్నీ సేమ్ ఉంటుంది. సో నేను ఈ బిజినెస్ వచ్చిన ముందు ఒక పెద్ద కంపెనీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ బిజినెస్ వచ్చిన ముందు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా శాలరీ 2011లో 1.5 lakh rupees ఉంది పర్ మంత్. తర్వాత కంపెనీ వాళ్ళు కార్ ఇచ్చారు, ఇంటి ఇచ్చారు, డ్రైవర్ ఇచ్చారు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వాళ్ళే సపోర్ట్ చేస్తారు ఆపోజిషన్లో. సో మోస్ట్లీ అన్ని ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. నా లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది నేను ఎక్కడి నుంచి వచ్చానని చెప్పేసి, ఎందుకు వచ్చానో ఇప్పుడు చెప్తాను. అదన్నీ వదిలేసి 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకంటే జనవరి సాలరీ నేను 1.5 lakh rupees తీసుకున్నాను, ఫిబ్రవరి కమిషన్ 350 rupees తీసుకున్నాను. సో అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి అంత డబ్బు వదిలేసి ఇక్కడ రావడానికి కారణం. అది కారణం ఏమంటే ఆ స్టోరీ నా కాలేజ్ లైఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 10th 11th 12th ఉన్నప్పుడు మనం ఎప్పుడు మన జీవనం ఎలా ఉంటుంది అని ఇమాజినేషన్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఉంటాం, పేరెంట్స్ డబ్బు ఇస్తారు, ఫీజు ఇస్తారు, బట్టలు ఇస్తారు. మనం 12th వరకు ఇలాగే హ్యాపీగా ఉంటాం. మనకి ఫ్యూచర్ ఏమి మనసులో రాదు. ఫ్యూచర్ మనసుకి ఎప్పుడు వస్తుందంటే మీరు కాలేజ్ వచ్చినప్పుడు వస్తుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు నేను ఒక ఇమాజినేషన్ స్టార్ట్ చేస్తాను. నేను చేశాను, మీరు చేసి ఉంటారు. కాలేజ్లో ఉన్నప్పుడు నా లైఫ్ ఇలా ఉండాలి అనుకున్నారా? ఒక పిక్చర్ వస్తుంది జనరల్లీ, నా లైఫ్ ఇలా ఉంటే మంచిది, నా ప్రకారం నా లైఫ్ ఇలా ఉండాలి, నేను గ్రాడ్యుయేషన్. సో అలాగే నేను ఒక ఇమాజినేషన్ పెట్టుకున్నాను. ఎప్పుడు సెకండ్ ఇయర్ బీకామ్ చేయనప్పుడు, థర్డ్ ఇయర్ బీకామ్ చేయనప్పుడు, ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయింది లైఫ్ నుంచి. అప్పుడు వరకు ఈ ఐడియా లేదు. ఇప్పుడు ఫ్యూచర్ గురించి యోచించడానికి స్టార్ట్ వస్తారు, అందుకు చేస్తారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయాలి, గ్రాడ్యుయేషన్ తర్వాత నా జీవనం ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, ఈ ఇమాజినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు 10th వరకు నాకు నెక్స్ట్ 12th చేయాలి, 12th వరకు నాకు గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇదే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జీవనం ఉంది, నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లైఫ్ గురించి ఇమాజినేషన్ స్టార్ట్ చేస్తాను. నేను చేశాను, మీరు చేస్తుంటారు. చేశారా? అందరూ చేశారు. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు. మీరు మాట్లాడలేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఎవరో చెప్పారు, సుబ్బయ్య గారికి తెలుగు రాదు, అతను చెప్పింది అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా నేను డెవలప్ చేసుకున్నాను. నా మనసులో ఉంటుంది ఇప్పుడు వస్తుందా లేదా తెలుగు. అది వస్తుందా లేదా ఎలా తెలుస్తుంది? మీరు రియాక్ట్ చేస్తే నేను అనుకుంటాను ఓ తెలుగు వస్తుంది. మీరు రియాక్ట్ చేసుకుంటా ఇలాగంటే నేను అనుకుంటాను నేనేమో మాట్లాడుతుందని మీకు అర్థం అవ్వట్లేదు, మీరు అనుకుంటాను ఏం చెప్తున్నారు ఇది అని చెప్పేసి. సో నేను ఏమైనా అడిగితే మీరు చెప్తే నాకు ఒక ధైర్యం వస్తుంది. అప్పుడు చెప్పినప్పుడు నేను వచ్చేసి మీ భాషను నేర్చుకొని మీ భాషలో మీ దగ్గర మాట్లాడుతున్నాను. అది మీరు నాకు అప్రిషియేట్ చేయాలి. అలా చేస్తే నాకు ఒక మంచి మంచి పని చేశావు, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్రిషియేట్ చేస్తున్నారని ఒక ఫీల్ అవుతుంది. మీరు ఏం చెప్పలేకపోతే ఏం చెప్పలేదు, నేను ఇంత కష్టపడేసి తెలుగు చేస్తున్నాను, వీళ్ళు ఇలాగే చూస్తున్నారు అనుకుంటారు. ఓకే, సో నేను మీ దగ్గర ఈరోజు నేను మీ దగ్గర మాట్లాడుతాను, మీరు నా దగ్గర మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కాదు, నేనేమైనా అడిగితే మీరు మాట్లాడాలి. మీరు చెప్పారు కదా నాకు మాట్లాడతాను, మీరు మాట్లాడాలి, మీరు అలా కాదు. నేను ఏమైనా అడిగితే డెఫినెట్లీ మీరు రియాక్ట్ చేయాలి. సో ఏమవుతుంది, నేను మాట్లాడితే మీరు రియాక్ట్ చేస్తే మన ఇద్దరు ఎంగేజ్ ఉంటాం కాన్వర్సేషన్లో. నేను చేస్తున్నాను, మీరు చేస్తారు, మీకు తెలుసు, నేను నెక్స్ట్ ఏమైనా అడుగుతాను అని చెప్పేసి అది ఆన్సర్ పెట్టుకోవాలి. ఎస్, నో, నాకు తెలీదు, నాకు అర్థం అవ్వలేదు, ఏదైనా రియాక్షన్ రావాలి. అది ఉంటే మనం ఎంగేజ్ ఉంటాం ఈ కాన్వర్సేషన్లో. ఓకే, సో నేను 12th స్టాండర్డ్ ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు నాది ఫిల్మ్ అయిపోయింది. ఫ్యూచర్ ఇలా ఉంటుంది నా లైఫ్, నా ప్రకారము ఇలా ఉంటుంది నా లైఫ్. అప్పుడు వరకు కష్టం చూడలేదు, ఎందుకంటే అన్ని పేరెంట్స్ ఇచ్చారు, ఫీజు పేరెంట్స్ ఇచ్చారు, బట్టలు ఫీజు ఇచ్చారు, షూస్ వాళ్ళే తెప్పించారు, అంతా వాళ్ళు తెప్పించారు, నాకు తెలీదు. సో నా ప్రకారము అలాగే ఉంటుంది, ఆ లైఫ్ నుంచి మంచి లైఫ్ ఉంటుంది.
సో నేనేమనుకున్నానంటే నా గ్రాడ్యుయేషన్ అవుతుంది, 1 ఇయర్లో నా గ్రాడ్యుయేషన్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను జాబ్ దొరుకుతుంది. నాకు జాబ్ ఎలా దొరుకుతుంది? ఒక 20,000 రూపీస్ మినిమం ఆ జాబ్ దొరుకుతుంది. ఆ జాబ్లో నేను 1 ఇయర్ పని చేస్తాను. తర్వాత వేరే పనికి వెళ్తాను. అక్కడ అరౌండ్ 25,000-30,000 అవుతుంది. ఒక 2-3 ఇయర్స్లో నా సాలరీ 40,000 వరకు అవుతుంది. 40,000 అవుతాను. నేను ఒక బుల్లెట్ తీసుకుంటాను. డ్రీము బుల్లెట్ లేకుండా ఏంటి? బుల్లెట్ మినిమం కావాలి. బుల్లెట్ ఉంటే ఫ్రైడే సాటర్డే సండే అన్ని జాగాలు తిరగాలి. ఫస్ట్ సాటర్డే సండే ఏ మంత్ నేను బుల్లెట్ తీసుకుంటానో ఆ మంత్ సపోజ్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ ట్రిప్ అరకుకి వెళ్ళి బ్యాగ్ అన్ని తీసుకొని అరకుకి వెళ్ళి హెల్మెట్ ఇద్దరిని వేసుకొని అరకుకి వెళ్తాను. అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్తాను. అక్కడి నుంచి జాబ్కి వెళ్తాను. ఎవ్రీ సండే ఫ్రైడే సాటర్డే సండే మాత్రం ఉండుంది. బైక్ తీసుకుని వెళ్ళిపోతాను. నేను అదే యోచన చేస్తున్నాను, బైక్లో వెళ్ళినప్పుడు ఎలాగవుతుంది. హోటల్ దగ్గర వెళ్తాను, పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి బైక్ స్టాప్ చేస్తే అందరూ నన్ను చూస్తారు, ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా జూన్ నుంచి బైక్ రైడ్ చేసుకుని వచ్చాడు. చిన్న స్టూడెంట్స్ అని నన్ను చూసేసి మోటివేట్ అవుతారు, నేను పెద్ద అయిన తర్వాత బైక్ తీసుకుంటాను అని. అవన్నీ ఇమాజినేషన్. సో బైక్ తీసుకున్న తర్వాత అన్ని ట్రావెల్ అది చేసి తర్వాత అప్పటి వరకు నాది శాలరీ ఒక 60,000 అవుతుంది. అప్పుడు నేను ఒక లోన్ తీసుకొని ఇంటి తీసుకుంటాను. ఇంటి తీసుకొని నా పేరెంట్స్ని తీసుకొస్తాను, ఇంట్లో పెట్టుకుంటాను. వాళ్ళని మంచిగా చూస్తాను. మంచిగా చూసి ఒక పెళ్లి చేసుకుంటాను. మంచి అమ్మాయి, సింగిల్ బ్రదర్ సిస్టర్ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలుసు ఆ ఫార్ములా ఎందుకు అని చెప్పేసి. అర్థమైందా? అర్థమైంది కదా? చాలా స్మార్ట్ ఉన్నారు. ఇద్దరిని అక్కడే క్యాల్కులేషన్ అవుతుంది. సో నేను క్యాల్కులేషన్ చేస్తాను. నా పేరెంట్స్ అడుగుతారు, అమ్మాయి ఇప్పుడు ఇదికి ఏంటి పెళ్ళికి నేను రెడీ అవ్వవు, పెళ్ళికి ఇచ్చేద్దామంటే నేను ఒక కండిషన్లో నేను అప్పుడే కాలేజ్ ఉన్నప్పుడే చెప్తాను, సింగిల్ ఉండాలి, మనకి డౌరీ వద్దు, డౌరీ ఇవ్వడానికి శక్తి ఉండాలి. అలాగా ఫ్యామిలీ. సో అలాగా ఫ్యామిలీ నేను చూడండి కాలేజ్ డేస్లో ఇదన్నీ యోచన చేసుకున్నాను, ఇలా జరుగుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఒక కారు కొంటాను. కారులో పేరెంట్స్ని ఫ్యామిలీని తీసుకొని మన విలేజ్కి వెళ్తాను, నా క్లాస్మేట్ దగ్గర వెళ్తాను. ఇవన్నీ చేసుకొని ఒక చిల్డ్రన్ని, ఒక అతన్ని ఎంబీబీఎస్ పంపిస్తాను, ఒక అతన్ని ఇంజనీరింగ్ పంపిస్తాను. వాళ్ళని పెళ్లి జరుగుతుంది మంచిగా. అప్పుడు వరకు నేను రిటైర్డ్ అవునప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది బ్యాంకులో. ఆ డబ్బు యూజ్ చేసుకుని గోవాలో ఒక ఇంటి తీసుకుంటాను. గోవాలో నాది రిటైర్మెంట్. ఇది నా లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి, నా ప్రకారం నా లైఫ్ ఇలా ఉంటుంది ముందుకి. సరే, ఇదే ఎప్పుడు చూస్తేనో నేను అందరికీ చెప్పాను, నా క్లాస్మేట్కి ఎవరెవరికి 5 minutes టైం ఉందో కూర్చోపెట్టేసి నా లైఫ్ ఎలా తెలుసా, ఇలాగా ఫస్ట్ బట్టి, తర్వాత తర్వాత బుల్లెట్, తర్వాత కారు, తర్వాత పెళ్లి, ఇంజనీర్, డాక్టర్, గోవాలో రిటైర్మెంట్. నేను రిటైర్మెంట్ ఉన్నప్పుడు నువ్వు కావాలండి నా గోవా ఒక 2-3 days ఇచ్చి మీ ఫ్యామిలీ కూడా వచ్చేసి ఈ ఆఫర్ ఇచ్చేసాను అందరికి. సో గ్రాడ్యుయేషన్ అయింది. ఇప్పుడు నా రియల్ కథ స్టార్ట్ అయింది. అప్పుడన్నీ డిజిటల్ కథ, ఇప్పుడు రియల్ కథ స్టార్ట్ అయింది. రియల్ కథలో ఫైల్ తీసుకొని ఒక ఆఫీస్ వెళ్ళాను. ಅವ್ರು చెప్పారు వేకెన్సీ ఉంది రాండి. వెళ్ళి లైన్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, నాకేది అవుతుంది, వీళ్ళందరూ టైం వేస్ట్ చేయడానికి వచ్చారు, నన్నే తీసుకుంటారు, వీళ్ళందరూ వేరే టైం వేస్ట్. సో అక్కడ ఇంటర్వ్యూ దగ్గర వెళ్ళాను, అది ఇది అడిగాడు, ఆన్సర్ ఇచ్చాడు. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని అడిగాడు. సార్ ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఫస్ట్ జాబ్ అన్నాడు. ఎక్స్పీరియన్స్ లేదా? ఎక్స్పీరియన్స్ లేదు సార్. అయితే ఒక పని చేయి, ఒక జాబ్ ఉంది, నువ్వు ఎక్స్పీరియన్స్ లేదు కదా, గ్రాడ్యుయేషన్ ఏం లేదు, పెద్దగా ఏం లేదు, గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక పని ఉంది, 7,500 రూపీస్ ఇస్తాను పర్ మంత్. 1 year తర్వాత నేను అనుకున్నాను 1 year తర్వాత మోస్ట్లీ డబుల్ ట్రిపుల్ చేస్తానని. 1 year తర్వాత నువ్వు జాబ్లో ఉంటావా లేదా డిసైడ్ చేస్తాను. నువ్వు ఉంటే అదే ప్రమోషన్, నువ్వు సాలరీ అంతే ఉంటుంది. నేను మనసులో అనుకున్నాను, ఇతనికి తెలుసా ఎవరి దగ్గర మాట్లాడుతున్నాను, నా పిక్చర్ ఏంటి, ఈత నేను చెప్పేది ఏంటి, నా పిక్చర్ మీదకి సంబంధమే లేదు.
ఒక బారి మనసులో అనుకున్నాను, ఒక 5 minutes వస్తే నా స్టోరీ ఇవ్వండి అని చెప్పేసి, తర్వాత అది కొద్దిగా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వదిలేసాను. సార్ లేదు సార్ యోచన చేసి చెప్తాను వచ్చేసాను. నెక్స్ట్ డే ఇంకొకటి ప్లేస్కి వెళ్ళాను. ఇది 7,500 నుంచి అక్కడ 7,000 ఆఫర్ వచ్చింది. ఇది కొద్దిగా మన స్టోరీకి ఇది లేదు అని చెప్పేసి ఒక 2-3 places ట్రై చేద్దామంటే, కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు అది 500 to 250 రూపీస్ తక్కువే అవుతుంది, ఎక్కువ అవ్వట్లేదు. ఎప్పుడు ఇది 5,000 ఆఫర్కి వచ్చింది, ఆ రోజు ఫస్ట్ అతనికి ఫోన్ చేశాను, సార్ నేను ఓకే సార్ 7,500 ఓకే. సో వచ్చేసేది. సో 7,500 నుంచి జాబ్ స్టార్ట్ అయింది. అది 1 year తర్వాత మోస్ట్లీ 8,000 చేశారు. స్లోలీ ఇది అరౌండ్ 35-38లో తెలిసిపోయింది మన స్టోరీకు మన లైఫ్కు కనెక్షన్ లేదు. ఫస్ట్ అనిపించింది ఎలా కనెక్ట్ చేస్తాను, అది చేస్తాను, ఫైటింగ్ చేస్తాను, ఇంటికి ఆప్షన్ రావాలని. అది ఏం జరగలేదు. నేను రెవల్యూషన్ తీసుకొని వస్తాను, ఏం జరగలేదు, ఇలాగే జరుగుతుంది. సో బైక్ రాలేదు, కారు రాలేదు, ఇంటూ అవ్వలేదు, పేరెంట్స్ని తీసుకుని అవడానికి అవ్వలేదు. ఒక పని జరిగింది, పెళ్లి జరిగింది. పెళ్లి అయిపోయింది. అక్కడ మన కండిషన్ రాలేదు. ఎందుకంటే మన కండిషన్ ఇతనేమో 10,000-12,000 రూపీస్ ఉన్నారు. మన కండిషన్ ఎవరు వస్తారు? నేనైనా కండిషన్ చెప్పేశాను. వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావు, ఎంత సాలరీ ఉంది. నాకు చెప్పడానికి సిక్ వచ్చింది. సో అలాగే వచ్చేసారు. అల్టిమేట్లీ మళ్ళీ అయిపోయింది. కష్టపడేసి అరౌండ్ 45 ఆనప్పుడు నేను ఒక 1.5 lakh రూపీస్ వరకు రీచ్ అయ్యాను. సార్ ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఈ హ్యాండ్ఫుల్ ఇది పెయిన్, హ్యాండ్ఫుల్ పెయిన్, బ్యాక్ పెయిన్ 45కి. ఎలాగంటే ఆ కంప్లీట్ ఎన్ని వర్షం పని చేశానో, ఈ బాస్ అడిగి గుడ్ మార్నింగ్ బాస్, గుడ్ మార్నింగ్ బాస్, పెద్ద బాస్ అంటే గుడ్ మార్నింగ్ బాస్, గుడ్ మార్నింగ్. ఇది బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇది పెయిన్ వచ్చింది. అల్టిమేట్లీ అక్కడ వరకు వచ్చాను. ఎందుకంటే అది చేయలేకపోతే అక్కడ రావడానికి కాదు. మీరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు టోన్ అటు ఇటు అతను అబ్జర్వ్ చేస్తాడు. ఓ టోన్ ఏమో ఇలాగా అయింది కదా, గుడ్ మార్నింగ్ అన్నాడు, బాస్ అవ్వలేదు కదా, నెక్స్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు బయట వేసేస్తాను. వీళ్ళందరూ డేంజర్ క్యారెక్టర్స్, యూనియన్ క్యారెక్టర్స్. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ వర్కింగ్. బాస్ని మంచిగా పెట్టుకుంటే మీరు ఉన్నారు జాబ్లో. బాస్ని ఏమైనా ఎదురు పెట్టేస్తే జాబ్ నుంచి బయట వాళ్ళు ఎలాగైనా చేసి తీసేస్తారు. సో ఈ టైంలో మన రీయూనియన్ జరిగింది. ఎప్పుడు 45 yearsలో రీయూనియన్ జరిగింది. అన్ని ఫ్రెండ్స్ వచ్చారు. అన్ని ఫ్రెండ్స్ వచ్చేసి చాలా వర్షం తర్వాత కలుస్తున్నాం కదా, అందరూ చెప్పారు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. అందరూ ఏమడిగారంటే నీ స్టోరీ అంటే ఆ రోజు స్టోరీ చెప్తున్నావు కదా అలాగే ఉందా అన్నారు. నేను అదన్నీ వదిలేయండి, ఇప్పుడు నా పొజిషన్ చూడండి, 1.5 lakh రూపీస్ సాలరీ ఉంది, కంపెనీ కార్ ఇచ్చింది, కంపెనీ డ్రైవర్ ఇచ్చింది, కంపెనీ ఇంటి ఇచ్చింది, కంపెనీ చిల్డ్రన్ది ఎడ్యుకేషన్ డబ్బు ఇస్తుంది, అన్ని టేకెన్ కేర్. వాళ్ళు అనుకున్నారు ఓ చాలా మంచిదే. అక్కడ ఒక ఇంటెలిజెంట్ అతను ఉన్నారు, సీనియర్ అతను, కొద్దిగా ఎక్కువ మాట్లాడారు. ఇవన్నీ వినివారు. తర్వాత సైడ్లో తీసుకున్నారు. నన్ను అడిగారు, సుఖ ఒక మాట చెప్పు, ఇది చెప్పారు కదా కారు, ఇంటు, అది ఇది వైపు, అది ఎక్కడి నుంచి వస్తుంది? జాబ్ నుంచి వస్తుంది. జాబ్ చేస్తున్నాను, శాలరీ వస్తుంది, జాబ్ వాళ్ళు ఇదని ఇస్తున్నారు. నీ లైఫ్ స్టైల్ అన్నీ నీ జాబ్ మీద డిపెండ్. అవును, నా లైఫ్ స్టైల్ అన్నీ జాబ్ మీద డిపెండ్. నీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎంతున్నావు, జాబ్ మీద డిపెండ్. రెంట్ జాబ్ మీద, కారు ఇది అంటున్నావు కదా, అదన్నీ జాబ్ మీద. జాబ్లో ఉన్నాను, అందుకోసము నాకు ఇదన్నీ దొరుకుతుంది. సో ఒక మాట చెప్పాడు, అన్నీ నీ జీవ అక్కడ ఉంది. ఈ రాక్షసుడి జీవ చిన్నప్పుడు స్టోరీ ఉంటుంది కదా, ఎక్కడో ఉంటుంది. రాక్షసుని చంపడానికి అవదు, అది చంపితే ఆ బర్డ్ని చంపితే రాక్షసుడు చచ్చిపోతాడు. అలాగా నీ జీవం అక్కడ ఉంది. అక్కడ ఏమైనా చంపిస్తే నీకు కళాశిఖరం. ఆ జాబ్ ఏమైనా వెళ్ళిపోతే, శాలరీ ఆపేస్తే నువ్వు కళాశిఖరం, నువ్వు రోడ్డు వచ్చేస్తావు. ఆ టైంలో నేను ఆర్గ్యూ చేసేస్తాను, అలాగే ఎలా తీస్తారు, నేను 15 years పని చేశాను, అదంతా ఈజీరా ఏమనుకున్నావు నాకు ఇలా.
బట్ అతను చెప్పింది ఈ సాయంకాలం యోచన చేశాను, సరి అనిపించింది. అతను చెప్పింది కరెక్ట్గా చెప్పాడు. అతను రేపు శాలరీ లేకపోతే జాబ్ వెళ్ళిపోతే నా దగ్గర సేవింగ్ లేదు, ఎంత వస్తుందో అంత ఖర్చు చేస్తున్నాను. ఎందుకు ఖర్చు చేస్తున్నాను? జాబ్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ ఏం వస్తుంది ఇది ఖర్చు చేస్తున్నాను. ఎక్కడో సేవ్ చేయలేదు. నా వైఫ్ నా పేరెంట్స్ చెప్తే సేవ్ చేయి, సేవింగ్ అన్ని సేవింగ్ వచ్చేస్తారు, సేవింగ్ అన్ని అంత రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారు. డబ్బు ఖర్చు పెడితే ఎక్కువ వస్తుంది. కంపెనీ ఉంది కదా, అంత పాత కంపెనీ 15 years పని చేస్తున్నాను, ఎందుకు ఆపేస్తారు? వస్తుంది, అది వస్తుంది, ఖర్చు పెట్టాలి. సో ఇలాగ నా లైఫ్ వచ్చేసింది. ఆ మూమెంట్